2026వ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురువు కొండంత అండ. కానీ ఈ గురువు దోబూచులాడుతున్నాడు. అంటే ఏంటి? కొంతకాలం యోగిస్తున్నాడు, కొంతకాలం అవయోగిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఈ ధనుస్సు రాశి వారు. ఎలాగో ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావం ఉంది. కాబట్టి ఆ శనిదోషం ప్రభావం నుంచి బయటపడాలి. ఈ అర్ధాష్టమ శని దోషాన్ని తగ్గించే అధికారము, బలము ఈ గురువు దగ్గర ఉన్నాయి. కానీ ఈ గురువు కొంతకాలమే యోగిస్తున్నాడు. ఎందుకనంటే మార్చి 14వ తారీఖు వరకు ఈ గురువు వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు షష్టమ భావ ఫలితాన్ని కూడా ఇస్తాడు. ఏం చెబుతున్నాడు? ఈ గురువు వక్రీకరించినటువంటి కారణం చేత మార్చి 14 వరకు ఈ ధనుస్సు రాశి వారు ఎలా ఉండాలి అనంటే బాగా కష్టపడాలి, చెమటోడ్చాలి. ఏ పని చేసినా విజయం అంత ఈజీ కాదు అనే విషయాన్ని మార్చి 14వ తారీఖు వరకు గ్రహించాలి. ఇక తదనంతరం మార్చి 14 నుంచి మే 31వ తారీఖు వరకు గురువు సప్తమ స్థానములో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మార్చి 14 వరకు పడినటువంటి కష్టానికి అధికమైనటువంటి శుభ ఫలితం ఈ మే 31వ తారీఖు మధ్య వరకు పొందుతారు. ఇక తదనంతరం జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అష్టమ రాశిలో సంచారం చేస్తున్న కారణం ఇది చాలా కీలకం. జూన్ 1 నుంచి అక్టోబర్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు జాగ్రత్తలు పాటించండి. ఒకవైపు గురువు అవయోగాన్ని కలిగిస్తుంటే అదే సందర్భంలో శని కూడా యోగిస్తున్నాడు. ఎలా శని యోగిస్తాడో తెలుసుకుందాం. ఈ అష్టమ గురు ప్రభావం చేత మీది అనుకున్నటువంటి వస్తువు కానీ వ్యక్తి కానీ మీ నుంచి దూరం అవుతారు. అది గృహము కావచ్చు, వాహనం కావచ్చు, మీరు దాచుకున్న సొమ్ము కావచ్చు, మీరు నమ్ముకున్న, మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు. ఈ మధ్యకాలంలో ఈ సంబంధించినటువంటి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక తదనంతరం లాస్ట్ 2 నెలలు నవంబర్, డిసెంబర్ నవమ రాశి సంచార ప్రభావం ఇది అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 5 నెలలు అనుకూలం లేదు. ఆఖరి 2 నెలలు మార్చి 15 నుంచి మే వరకు 2.5 నెలలు, 4.5 నెలలు, మొదటి 2.5 నెలలు మిశ్రమం కలిపి దాదాపుగా ఒక 7 నెలలు మంచిగా, 5 నెలలు అశుభంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారికి కలుగుతుంది. ఇక శని కూడా జూలై 26 వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని కలిగిస్తూ జూలై 26 నుంచి వక్రగతి ఉన్నటువంటి కారణం చేత రాహుతో చేరి ఉండి అర్ధాష్టమ శని దోషము కంటే మించిన యోగాన్ని కలగచేస్తున్నాను. ఈ యోగము గురువు ఇచ్చేటువంటి అశుభాన్ని తగ్గిస్తుంది అనే విషయాన్ని వీక్షించేటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు గమనించాలి. ఇక గమనించుకున్నట్లయితే విద్య, ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు బాగా కష్టపడాలి. 100 మార్కులు రావాలి అనంటే 150% కష్టపడితే 100 మార్కులు వస్తాయి. నేను 100% కష్టపడ్డాను, నాకెందుకు ఈ 60-70 మార్కులు వచ్చాయని బాధపడేదానికంటే చేసిన దానికంటే ఎక్కువగానే కష్టపడితే విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతంతో ఫలితం పొందుతారు. ఈ కష్టం యొక్క ఫలితం ఏదైతే ఉందో మే మంత్ వరకు జరిగేటువంటి పోటీ పరీక్షలలో ఆ ఫలితము మీకు చూపిస్తుంది. అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ఇక విదేశీయానము, విదేశీ విద్యకి మాత్రం కాస్త అనుకూలంగా లేదు. ఎప్పుడు? జూన్ నుంచి జూలై వరకు ఆ 2 నెలలు. జూలై తర్వాత అష్టమ గురువు అయినప్పటికీ కూడా రాహు యొక్క ప్రభావము, శని యొక్క ప్రభావం చేత విదేశీయానానికి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు మీకు అనుకూలంగా ఉంటుంది. అందులో సందేహమే లేదు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని ప్రభావము అర్ధాష్టమ శని జూలై 26 వరకు, తదనంతరం ఈ యొక్క శని కూడా యోగిస్తున్నాడు. విద్యాపరంగా చెప్పుకున్నాం. ఉద్యోగం అనేటువంటి విషయం గురించి మనం ముందు తెలియచేసుకుందాం. ఎందుకంటే దీనికి సవివరమైనటువంటి టైం
బీయింగ్ అనేటువంటిది కావాలి. అంటే ఏంటి, ఏ టైంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి, ఏ టైంలో మీరు నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది అనేటువంటిది, ఏ టైంలో ఉద్యోగం మార్పు చేసుకోవాలనేటిది ముందు ముందు మనం తెలియజేసుకుందాం. ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ప్రయత్నాలు ప్రారంభించండి మొదటి రోజు నుంచే, జనవరిలో. దీని యొక్క ఫలితం మాత్రం ఏప్రిల్ మేలో మీరు పొందుతారు. మార్చి 15 నుంచి మేలో మధ్యలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. అది తప్పిందా మళ్ళీ ఈ నవంబర్ డిసెంబర్లో తప్పకుండా వివాహం నిశ్చయం అవుతుంది. సందేహమే లేదు. వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి మొదటి 2.5 నెలలు జాగ్రత్తగా ఉండండి. పొరపచ్చాలు, ముఖ్యంగా పెద్దవాళ్ళ జోక్యాలు దాంపత్య విషయంలో రానియకండి. పెద్దవాళ్ళ యొక్క చర్చలు రానియకండి. పెద్దవాళ్ళని బూచిగా చూపి దాంపత్య సమస్యలు వస్తాయి. కాబట్టి దంపతులు ఇరువురు కూడా సంయమనం పాటిస్తూ అనుకూలంగా ఉంటే ఏ సమస్యలు ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండవు. ఇక ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అర్ధాష్టమ శనిదోష ప్రభావము మొదటి 2.5 నెలలు అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా శారీరకంగా పలు సమస్యలు మార్చి వరకు పొందే అవకాశం ఉంటుంది. ఆ తదనంతరం జూన్ జూలై నెలలు కూడా అనారోగ్య సమస్యలు మరీ ఎక్కువగా బాధిస్తాయి. మొదటి 2 గుర్తుపెట్టుకోండి, మార్చి 14వ తారీఖు వరకు మరియు జూన్ జూలై నెలలు, ఈ 2 నెలలు మొత్తంగా జాతకరీత్యా 4.5 నెలలు ఈ సంవత్సరంలో అనారోగ్య సమస్యలు, వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితులు వస్తాయి. మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా తోడై ఇంకా కొంత ఎక్కువగానే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేందో కూడా ముందు ముందు చూసుకుందాం. ఇక సంతాన విషయంలో కనుక చూసుకున్నట్లయితే జాతకరీత్యా ప్రధానంగా సంతానవంతులయ్యే అవకాశము గోచరమవుతుంది. ఎప్పుడు గోచరమవుతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలలో కన్సీవ్ అవ్వడం కానీ సంతానం పొందడం కానీ ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. అందులో సందేహమే లేదు. మరీ ముఖ్యంగా ఏప్రిల్ అండ్ మే నెలలు కూడా సంతానానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు.